వెల్కమ్ టు లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పటికే మీకు చాలామంది చాలా వీడియోస్లో బోరింగ్గా అందరు వినే ఉంటారు. సో మళ్ళీ నేనేం కొత్తగా చెప్పేది లేదు. సో నా స్టైల్లో మన కంట్రీస్ అండ్ దేర్ క్యాపిటల్స్ అండ్ దేర్ కరెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబుల్. కరెన్సీని ఆఫ్ఘన్ అని పిలుస్తాం, పేరులోనే ఉంది. షార్ట్కట్గా ఆఫ్ఘన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అల్బానియా క్యాపిటల్ వచ్చేసి తిరానా. ఈ అల్బానియా కరెన్సీ వచ్చేసి అల్బానియన్ లేక్. అని గుర్తుపెట్టుకోండి, ALL. అండ్ దెన్ అల్జీరియా యొక్క క్యాపిటల్ అల్జెరిస్. అండ్ కరెన్సీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అల్జేరియన్ దినార్. అండ్ దెన్ అర్జెంటీనా యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్యూనోస్ ఎయిరిస్. అండ్ కరెన్సీ విషయానికి వస్తే పేసో, అర్జెంటీన్ పేసో, ARSగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా. ఈ క్యాన్బెర్రాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వెల్కమ్ టు క్యాన్ ఉంటుంది కదా, స్టీల్ కాన్, లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్యాన్. మీకు చాలా వీడియోస్లో బోరింగ్గా ఆస్ట్రేలియాలో ఉంటారు ఎక్కువ. సో మళ్ళీ నేనేం కొత్తగా చెప్పే ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ దెన్ ఆస్ట్రేలియన్ నా స్టైల్లో మన కంట్రీస్ అండ్ దేర్ బ్రెజిల్ క్యాపిటల్స్ అండ్ దేర్ కరెన్సీస్ గురించి క్యాపిటల్ వచ్చేసి, ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబుల్. అండ్ మనం దీన్ని కరెన్సీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా ఐడెంటిఫై పేరులోనే ఉంది. షార్ట్కట్గా ఆఫ్ఘనిస్తాన్ అండ్ కెనడా ఈజీగా ఐడెంటిఫై. కెనడా యొక్క క్యాపిటల్ అల్బానియా గుర్తుపెట్టుకోవాల్సిన క్యాపిటల్ వచ్చేసి తిరానా. అల్బానియా కరెన్సీ వచ్చేసి అల్బానియన్ లేక్. ఇక్కడ కూడా కెనేడియన్ అని గుర్తుపెట్టుకోండి, ALL. అండ్ చైనా మనకు అందరికీ అల్జేరియా తెలిసిందే. అల్జేరియా యొక్క క్యాపిటల్ అల్జెరిస్, యుహాన్ని. అండ్ కరెన్సీ కూడా మనం ఈజీగా గుర్తు. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ అందరికీ తెలుసు, అందరి ఫేవరెట్, అల్జేరియన్ ప్యారిస్. అండ్ అక్కడ యూరోస్ యూజ్ చేస్తారు. అర్జెంటీనా ఇంకా జర్మనీలో కూడా యూరోస్ యూజ్ చేస్తారు. క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్. కరెన్సీ విషయానికి వస్తే మన కంట్రీ ఇండియా క్యాపిటల్ RSగా గుర్తు న్యూఢిల్లీ. మనం ఇండియాలో ఆస్ట్రేలియా యూజ్ చేస్తాం. ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఇటలీలో కూడా ఆల్మోస్ట్ యూరోసే యూజ్ చేస్తారు. క్యాన్బెర్రాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనం ఈజీగా ఒక కరెన్సీకి మీకు చాలా వీడియోస్గా ఐడెంటిఫై చేయొచ్చు, అందరు వినే ఉంటారు. యూరోస్ అనేవి ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇటలీలో సేమ్ ఉంటాయి. బట్ మనం నా స్టైల్లో క్యాపిటల్స్ ఒకటే. మన అండ్ దెన్ కంట్రీస్ అండ్ ఇవి కూడా అందరికీ తెలుసు. అండ్ దేర్ కరెన్సీస్ గురించి జపనీస్లో ఎన్స్ యూజ్ చేస్తాము. అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబుల్ క్యాపిటల్. అండ్ కరెన్సీని ఆఫ్ఘన్ పేసో అని యూజ్ చేస్తాం, పేరులోనే ఉంది. షార్ట్కట్గా ఆఫ్ఘన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అల్బానియా నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి తిరానా. సౌత్ కొరియా. ఈ అల్బానియా కరెన్సీ సౌత్ కొరియా అల్బానియన్ లేక్. క్యాపిటల్ వచ్చేసి అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాన్. అండ్ దెన్ కొరియన్ అల్జేరియా యొక్క క్యాపిటల్ అల్జెరిస్. నెక్స్ట్ యునైటెడ్ అండ్ కరెన్సీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అల్జేరియా. UK మనకు తెలుసు కదా, క్యాపిటల్ అల్జేరియన్ దినార్. అక్కడ పౌండ్స్. అర్జెంటీనా యునైటెడ్ క్యాపిటల్ వచ్చేసి బ్యూనోస్ ఎయిరిస్. అండ్ కరెన్సీ స్టేట్స్లో USAలో పేసో, అర్జెంటీన్ డాలర్స్ యూజ్ చేస్తాం, ARSగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా. ఈ క్యాన్బెర్రాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే,